సార్ వినిపిస్తుందండి? వినిపిస్తుంది. సభా సరస్వతికి నమస్కారం. మాడభూషి సాహిత్య కళా పరిషత్ చెన్నై ద్వారా అంతర్జాలంలో నిర్వహిస్తున్నటువంటి ప్రముఖ సాహితీవేత్తల ఆత్మకథనంలో భాగంగా సాహిత్యంతో నా సహవాసం అనే శీర్షిక ద్వారా నిర్వహిస్తున్న ఈ సాహితీ కార్యక్రమానికి విచ్చేసిన రచయితలకు, కవులకు, ప్రత్యక్షంగా పరోక్షంగా వీక్షిస్తున్నటువంటి సాహితీ ప్రియులందరికీ మరొక స్వాగతం పలుకుతూ నమస్సులు తెలియజేస్తున్నాను. ఈ వేదిక మీద సార్ కొంచెం అందరినీ అన్మ్యూట్ చేయండి సార్. ఈ వేదిక మీద వారి అమూల్యమైన సాహితీ ప్రస్థానాన్ని మనందరితో పంచుకోవడానికి కవి, రచయిత, బహుభాషావేత్త, బహు గ్రంథకర్త, ఉపన్యాసకులు, వ్యాసకర్త, సమీక్షకులు డాక్టర్ కసిరెడ్డి వెంకటపతి రెడ్డి గారు విచ్చేశారు. వారికి స్వాగతం పలుకుతూ నమస్సులు తెలియజేస్తున్నాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్ మీ గురించి చిరు పరిచయం అండి. వీరు కవి, పండితులకు నిలయమైనటువంటి కడప జిల్లా పర్లపాడు గ్రామంలో 1937 సంవత్సరంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు లక్ష్మీదేవమ్మ గారు, కసిరెడ్డి చిన్న వెంకటరెడ్డి గారు. వీరి బాల్యం, ప్రాథమిక విద్య వీరి స్వగ్రామం పర్లపాడులో జరిగింది. గొప్ప కవి, కవిరత్న చెమికల చెన్నారెడ్డి గారి విద్యాలయంలో వీరి శిష్యరికంతో పాటు సంస్కృతాంధ్ర కావ్యాలు నేర్చుకున్నారు. ఇతర శాస్త్రాలు కూడా అదే పాఠశాలలో నేర్చుకున్నారు. మాధ్యమిక విద్య ఏర్పేడులోని శ్రీ వ్యాసాశ్రమంలో ఓరియంటల్ హై స్కూల్లో చదివి ఉన్నత విద్య తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ప్రాచ్య కళాశాలలో చదివారు. 1957 నుండి 1970 వరకు ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేశారు. 1970లో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో తెలుగులో ఎంఏ చేసి సర్వోత్తమ శ్రేణిలో పాస్ అయ్యారు. ఏపీలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 1995 వరకు పనిచేసి పదవీ విరమణ పొందారు. వీరి వృత్తిరీత్యా అధ్యాపకులు. ప్రవృత్తి సాహితీ వ్యాసంగం, ఆధ్యాత్మిక ప్రవచనాలు, ప్రసంగాలు, సమీక్షలు, కవి సమ్మేళనాలు, పలు సాహితీ ప్రక్రియల్లో రచనలు ఇప్పటికీ చేస్తున్నారు. అంతేకాకుండా కసిరెడ్డి సాహితీ సేవా ట్రస్ట్ ప్రారంభించి లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి సాహితీమూర్తుల చేత సాహితీ ప్రసంగాలు చేయించి తగు రీతిన సత్కరిస్తున్నారు ఇప్పుడు కూడా. పదవీ విరమణ తర్వాత మలయాళ స్వామి రచనలు, సామాజిక చైతన్యం అనే అంశంపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించి పిహెచ్డి పట్టా ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పొందారు. వీరి పలు గ్రంథాలు హైదరాబాద్లో ఆవిష్కరణలు పలుమార్లు జరిగాయి. వీరి సాహిత్య రచనలు పరిశీలించినట్లయితే జ్ఞాన బిందువు, భగవద్గీతపై తాత్విక విమర్శనం పేరుతో ఆంధ్ర సాహితీ వ్యాస సంపుటి, తెలుగు భాషా వికాసం, భాషాపరమైనటువంటి వ్యాసాలుతో చేశారు. పరమపురుషులు 2 భాగాలు, నరసింహ శతకం, వేమన శతకం, మలయాళ స్వామి రచనలు, సామాజిక చైతన్యం వీరి పిహెచ్డి పరిశోధన సిద్ధాంత గ్రంథం అండి అది. జీవన రేఖలు వచన గేయ సంపుటి, జగత్ ప్రభు శ్రీకృష్ణ వైభవం అనువాద గ్రంథం ఇది. ఇంగ్లీష్లో గ్లోరీ ఆఫ్ శ్రీకృష్ణ అని దాన్ని తెలుగులో అనువాదం అండి. శ్రీ చెన్న రామాయణం, పరమపురుషుడు, షిరిడీనాథుని జీవిత చరిత్ర పద్యకావ్యం అండి. వాల్మీకి శ్రీమద్ రామాయణం, త్రయి 44 కథల సంపుటి. ఇక వీరి అముద్రిత రచనలు చూసినట్లయితే వైశాలి నగర వధువు ఆమ్రపాళి అనేటువంటి చారిత్రక గొప్ప నవల రాశారు. గీతా సతి, శ్రీ లలితా సహస్రనామ వ్యాఖ్య, శాంతి కథా గుచ్ఛము, వ్యాస కదంబము మొదలైనటువంటి పలు అంతేకాకుండా పలు పత్రికల్లో వ్యాసాలు రాశారండి వీరు. అలాగే ఎన్నో ఆధ్యాత్మిక ప్రసంగాలు చేస్తున్నారు, ఇప్పటికీ చేశారు కూడా. ఇక వీరు ఎన్నో పురస్కారాలు, అవార్డులు పొందారు. సాహితీ చతుర, గీతార్థ తత్వజ్ఞ, వ్యాసాశ్రమ విభూషణ, సాహిత్య రత్న లాంటి బిరుదులే కాకుండా 200కు పైగా బిరుదులు, పురస్కారాలు పొందారు, అవార్డులు కూడా పొందారు. ఇంత గొప్ప సాహితీమూర్తిని పరిచయం చేసేటువంటి అదృష్టాన్ని నాకు కల్పించినటువంటి మా గురువు గారు ఆచార్య మాడభూషి సంపత్ కుమార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం తెలియజేస్తున్నానండి. గురువు గారు కసిరెడ్డి వెంకటపతి రెడ్డి గారు, మీరు మాట్లాడవలసిందిగా కోరుతున్నానండి. కొంచెం ఆలస్యమైనందుకు క్షమించండి సార్. పర్వాలేదమ్మా, ధన్యవాదాలు. చాలా సంతోషం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం
వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతి అష్టాదశాధ్యాయిని అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణి. మహాశైలరా, ఈనాడు ఈ కార్యక్రమం సరికొత్త కార్యక్రమం. ఇది గతంలో ఎవరు ఇలాంటి కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు నా దృష్టిలో లేదు. సాహిత్యంలో నా సహవాసం. మాడభూషి సాహిత్య కళా పరిషత్ వారు, ప్రధానంగా ప్రొఫెసర్ సంపత్ కుమార్ గారు ఈ సంస్థను నెలకొల్పి సుప్రసిద్ధులైనటువంటి కవి పండితుల చేత ఒక్కొక్కరి చేత గంట లేదా అంతకంటే మించి కూడా, సమయం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. ఎన్నో సభలలో నేను ఉపన్యాసాలు చేశాను. మరి నారాయణ రెడ్డి గారి దగ్గర 5 నిమిషాలకు మించి మాట్లాడితే వారు ఒప్పుకోరు. అయితే మీరు 1 గంట సమయం ఇచ్చినారు కాబట్టి చాలా సంతోషం. సంపత్ కుమార్ గారికి నన్ను పరిచయం చేసిన డాక్టర్ ఆర్ పద్మనాభరావు గారిని, అనంత పద్మనాభరావు గారిని మొట్టమొదటి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అనంతరం సంపత్ కుమార్ గారికి, తర్వాత నన్ను ఇప్పుడు సంక్షిప్తంగా పరిచయం చేసినటువంటి శ్రీమతి శ్రీదేవి గారికి నేను శ్రీమతి అన్నాను. శ్రీమతి శ్రీదేవి గారికి నమస్కారాలు తెలియజేస్తూ అసలు ప్రసంగంలోనికి వద్దాం. ఎందరో లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి సుగృహీత నాములైనటువంటి కవి పండితులు ఇప్పుడు శ్రోతలుగా ఉన్నారు. వారంతా అనేక గ్రంథాలు రచించినటువంటి వ్యక్తులు, మహాకవులు, మహాపండితులు, లలిత కళలలో బాగా ఆరితేరినటువంటి వారు. వారికి కూడా కృతజ్ఞతాపూర్వక నమస్సుమాంజలు సమర్పిస్తూ, నా బాల్యం కడప జిల్లా పర్లపాటులో జరిగిందండి. ఆ ఊరు చాలా పెద్ద ఊరు. అందులో సుప్రసిద్ధులైనటువంటి కవి పండితులు ఉండేవారు, సుప్రసిద్ధులైనటువంటి సంగీత విద్వాంసులు ఉండేవారు, సుప్రసిద్ధులైనటువంటి మంచి రాజసం వెల్లివిరిసేటటువంటి రైతు కుటుంబాలు ఉండేటటువంటివి. ఆ ఊర్లో నేను పుట్టానండి. మా తల్లి లక్ష్మాంబ, తండ్రి కసిరెడ్డి చిన్న వెంకటరెడ్డి. కాయకష్టమే తమకు అఖండ భోగభాగ్యములు కల్పిస్తాయి అని చెప్పి నమ్మి జీవితం అంతా కూడా కర్షక వృత్తిలోనే గడిపారు. వారికి చదువు సంధ్యలు లేవు. అసలు ఆ తరంలో ఒక జాతికి మించి ఇతరులకు ఎవరికి చదువు సంధ్యలు లేవండి. అట్లాంటివే మా కసిరెడ్డి వంశం కూడా. మా నాన్నగారు చెప్పేవారు, నాయనా నీకంటే ముందు 2 పుట్టారు, వారిని బాగా చదివించాలని ప్రయత్నం చేస్తే మేము విఫల మనోరసలమైన వారికి అబ్బలేదు. భట్రాజుల వద్ద నిన్ను కూర్చోబెట్టి చదువు నేర్పించాము. అయితే ఆ చదువు కేవలం సాంవత్సరిక పదాలను, అంటే ప్రభావ విభాషకుల ప్రమోదుత ఇట్లాంటివి, తర్వాత 20 ఎక్కాలు, ఇలాంటివి మాత్రమే వారు నేర్పించారు. చక్కగా వ్రాయటం నేర్పించారు. ఇది చాలదు. మన ఊరిలో కవిరత్న చెమికల చెన్నారెడ్డి గారు, మన బంధువు, గద్వాల ఆస్థానికి వరేణ్యులు. ఆయన దాదాపు 82 సంవత్సరాలు కడప, కర్నూలు జిల్లాలలో అనేక ప్రాంతాలలో పాఠశాలలు నెలకొల్పి అందరికీ సంస్కృత విద్యా బోధ చేసి తెలుగులో నిష్ణాతులను చేసి 82వ ఏట మన ఊరికి వచ్చి ఉన్నారు. వారికి నిన్ను అప్పచెప్తున్నాను. మాది కసిరెడ్డి వంశము, మాది కసిరెడ్డి వంశము, మాకు గాని పూర్వవంశీకులకు గాని పుట్టువందు కసి కలుగదు. కల్గు కసియు
ధర్మగతికొక్క భంగము తగిలనేని. మా ఇంటి పేరులో కసి ఉందే గాని మా హృదయాంతరాలు ఎక్కడ కూడా కసి లేదు. అయితే ఎప్పుడైనా ఒక తూరి కసి కూడా కలుగుతుంది ఎప్పుడు అంటే ధర్మగతికి ఎప్పుడైనా భంగం కలిగినట్లయితే మా పెద్దలు ఆవేశపడేవారు. చామకూర వెంకట కవి గారి పేరులో, ఇంటి పేరులో నస ఉంది కానీ కవిత్వంలో పస ఉంది అని చెప్పుకుంటూ ఉంటాం. అలాగే మా కసిరెడ్డి వంశం కూడా అలాంటిదే. మా ఊరు కవులకు, శారదా ధువులకు, సంగీత పారీయులకు ప్రసిద్ధిగాంచినటువంటిది కాబట్టి, కడప జిల్లాలో పెద్ద గ్రామం కాబట్టి, అప్పుడు 82వ ఏట మా ఊరికి తిరిగి వచ్చినటువంటి మహానుభావులు కవిరత్న చెంకల చెన్నారెడ్డి గారికి మమ్మల్ని అప్పచెప్పారు. అంతవరకు తెలుగు మాత్రమే కొంత వచ్చు, ప్రాథమిక గణితం వచ్చు. ఆయన మాకు ప్రారంభం ఏ భాషలో చేశారు? సంస్కృత భాషలోనే చేశారు. రఘువంశం మొట్టమొదటి కావ్యం అండి మేము చదివింది. కవికుల గురువు కాళిదాసు యొక్క సాహిత్యంతో మా జీవితాన్ని ఆయన మలిచాడు. కవిరత్న మంచం పైన పడుకునేవారు, 82 సంవత్సరాలు. ఎప్పుడైనా ఒక్కతూరి మంచం మధ్య కూర్చొని పాఠం ఎలా చెప్పేవారు అని అంటే అర్థం, తాత్పర్యం, ఆకాంక్ష, అందులో ఉండేటువంటి శబ్దాలని పూర్తిగా శబ్దమంతా 7 విభక్తుల్లో శబ్దం నేర్పించేవారు. అట్లాగే అందులో వచ్చేటటువంటి ధాతువుల్ని 10 లకారాలలో కూడా నేర్పించారు. ఇది రఘువంశంతో ఆరంభమైనటువంటి విద్య. అనంతరం కుమార సంభవంలో 4 ఆశ్వాసాలు నేర్పించారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థ. చతుర్థ అత్యంత ప్రధానమైనటువంటి విరహి నివృత్తంతో ఉండేటువంటిది అనమాట. రతి యొక్క విలాపాన్ని కాళిదాసు మహాకవి ఎంత అత్యద్భుతంగా రాశారండి. మా గురువు గారు ఆ శ్లోకాలను చదివే తీరు మాకు వంటబట్టింది. అయి జీవిత నాథ జీవసీత్య విధాయోతితయా తయా పునః దదృశే పురుషాకృతిక్షితౌ హరకోపానల భస్మ కేవలం. కాళిదాసుకు విరహనివృత్తం అంటే ఎంత అభిమానమో, ఎంత అత్యద్భుతంగా దాన్ని చేశారో, ఆ సాహిత్యంలో లేకపోతే ఆ విరహిణి వృత్తంలో ఉండేటువంటి విశిష్టతని మాకు చిన్ననాటి బోధించినారు కవిరత్న చెన్నారెడ్డి గారు. ఆ తర్వాత మేఘ సందేశంలో ప్రథమ సర్గం మాత్రమే జరిగింది. ఇలాగా సంస్కృతంలో ఈ కావ్యాలను నేర్పించిన తర్వాత ఏమంటే 5 సంవత్సరాల వారి దగ్గర 1942 నుంచి 47 వరకు అలా జరిగింది. తర్వాత తెలుగులో వారు బోధించినటువంటి తెలుగు మాకు మొట్టమొదటి ఆంధ్రనామ సంగ్రహం. అంతకంటే పూర్వం సంస్కృతంలో 3 కాండల అమరం నేర్పించారండి. ఆ అమరం ఎట్లా నేర్పించారు అని అంటే స్పష్టంగా, నిర్దుష్టంగా, చక్కగా ఎక్కడ ఒత్తు ఉందో, ఎక్కడ సమాసం ఎట్లా ఉందో ఆ శ్లోకాలలో ఉండేటువంటి పదజాలాన్ని ఒక్కతూరి వారు లక్ష్మి అనేవారు. లక్ష్మీ పద్మాలయ పద్మా కమలాశ్రీ హరిప్రియ ఇందిరా లోకమాత రమా మంగళ దేవత అని మనం చెప్పాలి. భూమి అంటారు, భూహు అంటారు, భూర్భూమి రచనా విశ్వంబరాసుర ధర ధరిత్రి ధరణి క్షోణి అయిపోయేటంత వరకు చెప్పాలి. అలా నేర్పించారు 3 కాండలు అమరం. అది అయిన తర్వాత శబ్దమంజరి మొత్తం నేర్పించారండి, రామశబ్దం నుంచి చివరి దాకా. దాంట్లో సమాసాలు కూడా ఉంటాయి, కొంచెం వ్యాకరణం కూడా ఉంటుంది. ఇదంతా కూడా నేర్పించారు. అది అయిన తర్వాత తెలుగులోకి వచ్చాం. తెలుగులో మొట్టమొదటి ఆంధ్రనామ సంగ్రహం వల్ల వేయించారు. ఆ తర్వాత ఆంధ్ర మహా
భారతంలో ఆది సభా పర్వాలు, విరాట పర్వం, ఉద్యోగ పర్వాలు ఇవి ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి 1 గంట సేపు చదవాలి. ఎక్కడైనా ఒక్కొక్క పద్యానికి వారు అర్థం చెప్పేవారు, తాత్పర్యం చెప్పేవారు, విశేషార్థం చెప్పేవారు అంతే. అవి కూడా కంఠగతం చేయించారన్నమాట. పోతే వేమన పద్యాలు కొన్ని వందలు కంఠస్థం చేశాము వారి దగ్గర. నరసింహ శతకాన్ని దాదాపు 100 శీర్ష పద్యాలను కంఠగతం చేశాము. ఇవి మాకు ఆయన నేర్పించినటువంటి ప్రాథమిక విద్యలో ముఖ్యాంశాలు అన్నమాట. తర్వాత మ్యాథమెటిక్స్, సాధారణ మ్యాథమెటిక్స్ అంతా కూడా సమగ్రంగా నేర్పించారు. హిందీ భాషలో కూడా ప్రవేశం కల్పించినారు. ఇది కవిరత్న చిమ్కల చెన్నారెడ్డి గారి వద్ద మేము అభ్యాసం చేసినటువంటి విద్య. 5 సంవత్సరాల వయసు నుండి 10 సంవత్సరాల వయసు వరకు సంస్కృత ఆంధ్ర భాషలను మాకు వంటబట్టించినటువంటి మహానుభావుడు ఆయన. చిన్ననాడే నన్ను చేరదీసి, చిన్ననాడే నన్ను చెంత చేరగదీసి, చదువు నేర్పినట్టి సద్గురుండు చెంకెలాన్వయమని చెన్న కవీంద్రుని పాద పద్మములకు ప్రణుతి చేతు. గ్రామములోన పెద్ద కవి గ్రామము పేరును పెద్ద చేసినాడా మహనీయమూర్తి. గ్రామంలోనే కాదు, ఉభయ జిల్లాలలో, అటు కర్నూలులోను కడపలోను అనేక ప్రాంతాలలో పాఠశాలలు నిర్మించి ఆయన విద్య బోధించాడు. తర్వాత కర్నూలులో పాఠశాలలు సంస్కృత ఆంధ్ర భాషలను నేర్పించే సమయంలోనే గద్వాల ఆస్థానంలో ఆయన కవిగా కుదిరాడు. రామచంద్ర ప్రభువు గారు, తర్వాత వరలక్ష్మీదేవి గారు ఆయన్ని ఆకర్షించి ఆయన చేత విశేషంగా కవిత్వాలు చెప్పించారు. ఆయన 1942లో అవన్నీ మానుకొని ఆ జిల్లాల్లో కానీ ఆ సంస్థానాలకు పోవడం కానీ మానుకొని మా ఊరికి వచ్చి మా పుణ్యమా అని మమ్మల్ని ప్రాథమిక విద్యలో నిష్ణాతుల్ని చేశారు. అనంతరం 85 సంవత్సరాలు దాటి 86లో పడ్డారు వారు. ఇక ఈ పాఠశాలను రద్దుపరిచి అందులో విద్యాభ్యాసం చేసే మా లాంటి వారందరినీ పిలిచి, మా నాన్నగారిని పిలిచి, ఒరే వెంకు, మా నాన్నగారు వెంకటరెడ్డి, చిన్న వెంకటరెడ్డి గారు, ఒరే వెంకు, నా వద్ద ఈ విద్యాభ్యాసం పూర్తయింది, ఈ చిరంజీవి చాలా అభివృద్ధిలోకి వస్తాడు, వీనికి వాచ ఎంతో బాగుంది, చక్కగా సంస్కృతాన్ని అధ్యయనం చేస్తున్నాడు, తెలుగులో కూడా అపారమైనటువంటి పండితుడు కాబోతున్నాడు, కాబట్టి వీన్ని నువ్వు ప్రొద్దుటూరులో హై స్కూల్లో చేర్చి చదివిస్తావో, నీకు ఆర్థిక స్తోమత లేకుండా పోతే మలయాళ స్వాముల వారు ఏర్పేడు వద్ద వ్యాసాశ్రమాన్ని నిర్మించి అక్కడ సంస్కృత పాఠశాలను తెరిచారు. లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి ఎందరో మహానుభావులు ఆ పాఠశాలలో సంస్కృత విద్యాభ్యాసం చేసి దేశంలో గొప్ప పేరు సంపాదించారు. అటువంటి సంస్థలో చేర్పించి గొప్ప పండితుని చేస్తావో అది నీ ఇష్టం అన్నారు. చిన్నాయన, నాకు ఆర్థిక స్తోమత లేదు, నేను ప్రొద్దుటూరులో హై స్కూల్లో చేర్చి ఒక హోటల్లో పెట్టి ఈ పిల్లవాడిని చదివించేటటువంటి యోగ్యత నాకు లేదు, కాబట్టి మీరు అన్నట్టు మలయాళ స్వాముల వారికి అప్పచెప్తాను అని చెప్పి నన్ను తీసుకొని పోయి ఏర్పేడు వద్ద వ్యాసాశ్రమంలో చేర్చారు. మలయాళ స్వాముల వారు ఎన్గన్యూర్ నుంచి, అంటే కేరళ, ఆ ఊరికి కూడా వెళ్ళామండి. ఎందుకు అని అంటే వారిపైన ఒక పెద్ద సినిమా తీశాం, దానికి నేనే రచయితను కూడా. ఆ ఊరి నుంచి వచ్చి యావత్ భారతదేశాన్ని పాదరక్షలు లేకుండా పర్యటన చేసి సోమవారు యావత్ భారతదేశాన్ని పర్యటన చేసి సింహాచలంలో అడుగుపెట్టి సింహాచలం నుంచి తిరుపతికి వచ్చి తిరుపతిలో గోగర్భంలో, తిరుమల పైన గోగర్భంలో ఒక చిన్న గుహలో కూర్చొని 12 సంవత్సరాలు తపస్సు చేసినటువంటి తపోనిధి.
అఖండ పాండితీ సంపన్నుడు, వేదాంగ కోవిదుడు, ఉపనిషత్ మర్మం ఎరిగినటువంటి వాడు, దాదాపు ఒక 30-40 ఉపనిషత్తులు కంఠగతం చేసుకున్నటువంటి ఆయన 9.5 నెల తపస్సమాధిలో ఉన్న తర్వాత ఇంకా నాకు ఆత్మావలోకనం కలగదేది అని చెప్పి మనస్తాపానికి గురి అయి ప్రాణత్యాగం చేయాలని అనుకున్నారు మహానుభావులు. కానీ ఆత్మ ప్రబోధం ఏమైంది అంటే అతీత వైరాగ్యం అఖండ బోధ కదాను మే సిద్ధ్యతి హే దయాలో సమాధి యోగస్య పరస్య నిష్ఠ సర్వేషు భూతేషు సమత్వ బుద్ధి. ఈ 4 నాకు ఎప్పుడు కలుగుతాయి అని చెప్పి 9 సంవత్సరాల 6 నెలలప్పుడు అనుకోకుండా ఈ శ్లోకం వారి నుంచి ఉద్బుద్ధమైంది. మానిషాద ప్రతిష్టాంతం ఆయన నోటి నుంచి వచ్చింది కదా. శ్రీమద్ రామాయణ రచనకు మూలమైనటువంటి శ్లోకం వాల్మీకి నుంచి వచ్చినట్టే మలయాళ యతీంద్రుల నుంచి ఈ శ్లోకం ఆవిర్భవించింది. అప్పుడు ఆయనకు అర్థమైంది, కాదు 9 సంవత్సరాల 6 నెలలు కాదు, తపస్సమాధికి 12 సంవత్సరాల తపస్సు కావాలి అనేటటువంటి ఆత్మ ప్రబోధంతో 12 సంవత్సరాలు పూర్తి చేసి వెంకటేశ్వరుని కృపామహిమతో ఆయన సందేశంతో కొండ దిగి నంది కొండ దగ్గర ఆశ్రమ నిర్మాణం చేశారు మహానుభావులు. ఆ ఆశ్రమ నిర్మాణంలో ఉన్నటువంటి నియమాలు నిష్ఠలు అపూర్వం, అనితర సాధ్యం. యావత్ భారతదేశంలో ఎందరో ఋషులు ఉన్నారు, మునీశ్వరులు ఉన్నారు. ఋషుల్లోనూ యతీశ్వరుల్లోనూ ఆంగ్ల భాషను నేర్చినటువంటి వారు ఉన్నారు. కానీ మా స్వాముల వారికి ఆంగ్లం ఒక్కటి రాదు. సంస్కృతము, తెలుగు, తర్వాత అరవము, మలయాళము ఇవన్నీ 49 గ్రంథాలు రాశారు వారి జీవితంలో స్వాముల వారు. శిక్షణ ఎలా ఉండేది అంటే జీవితంలో ఒక్క పర్యాయం ఆ ఆశ్రమంలో మలయాళ స్వాముల వారిని అనుసరించిన తరువాత ఇక వీడు ఏ తప్పు చేయడు. అప్పుడు ఆశ్రమంలో చదువుకునేటప్పుడు ఏదైనా ఒక తప్పు జరిగిందంటే గురుప్రసాదం అనేది ఉండేది. చాలా విశేషమైన విషయం ఇది. గురుప్రసాదం అంటే ఏం లేదు, పాఠశాల స్తంభానికి కట్టి వీడిని శిక్షించేవారు. పేంబెత్తం తీసుకొని పిక్క మీద కొట్టించేవారు తప్పు చేస్తే. అక్కడ మచ్చ ఏర్పడేది, అది జీవితాంతం గుర్తుండాలా అని వారు అనేవారు. దురదృష్టవశాత్తు నా పిక్కకు అలాంటి గురుప్రసాదం అందలేదండి, లేకపోతే నేను ఎంత అనేది ఉంది. ఇది చాలా గొప్ప విషయం. అక్కడ మాధ్యమిక విద్యాభ్యాసం పూర్తయింది ఆశ్రమంలో. మళ్ళీ రఘువంశంతోనే ప్రారంభమవుతుంది అక్కడ ఆ ఓరియంటల్ హై స్కూల్స్ లో. అప్పుడు ఉన్నటువంటి ఓరియంటల్ హై స్కూల్స్ లో ఇంగ్లీష్ కొద్దిగా ఉంటుంది, సాంఘిక శాస్త్రం పరిమితంగా ఉంటుంది, సైన్స్ ఉండదు. సంస్కృతము తెలుగు. అప్పుడు అక్కడ 4 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత ఇంకా 2 సంవత్సరాల చదువు అక్కడ పూర్తి కాలేదు. ఎంట్రన్స్ అంటారండి, SSLCతో సమానం అది. అది పూర్తి కానప్పుడు మా ఊరిలో మా బావగారు డాక్టర్ జీరెడ్డి చెన్నారెడ్డి గారు వెంకటేశ్వర యూనివర్సిటీలో ప్రొఫెసర్గా రిటైర్ అయ్యి పరమపదించినారనుకోండి. వారు మా ఊరికి ఒక పెళ్లి కొరకు వచ్చారు. వచ్చిన తర్వాత మమ్మల్ని అందరినీ పరిశీలన చేసి, మా ఊరి నుంచి చాలా మంది ఆశ్రమంలో చదివేవారు, మరే అక్కడ 2 సంవత్సరాల వరకు నువ్వు పూర్తి చేస్తే గానీ ఎంట్రన్స్ కాదు, నేను ఇక్కడ విద్వాన్లో చేర్పిస్తాను. ఇక్కడ ఎంట్రన్స్ ప్లస్ విద్వాన్ 4 సంవత్సరాలు, మొత్తం 5 సంవత్సరాల్లో పూర్తి అయిపోతుంది, ఉద్యోగానికి రావచ్చు. వ్యాసాశ్రమంలో ఉండేటువంటి విద్యను పూర్తి చేసుకొని బయటకు వచ్చినట్టయితే 2 సంవత్సరాల ఆలస్యంగా అవుతుంది అని చెప్పి ఆ మహానుభావుడు మా బావగారు, బహుభాషావేత్త, గొప్ప వక్త, మహా ఉపన్యాసకుడు, ఆయన పైన తిరుపతిలో అదటు లేని కార్యశూరుడు కూడా మమ్మల్ని తిరుపతికి తీసుకొని పోయి ఓరియంటల్ కళాశాలలో చేర్చారు. ఆ కళాశాలలో మేము
5 సంవత్సరాల పాటు విద్యాభ్యాసం చేశామండి. ప్రిలిమినరీ, ఫైనల్ అనేటటువంటి ఎంట్రన్స్ ఫస్ట్ 1 year, తర్వాత 2 సంవత్సరాలు ప్రిలిమినరీ, తర్వాత 2 సంవత్సరాలు ఫైనల్. సర్వోత్తమ శ్రేణులు విద్వాన్ కూడా చేసి నేను అప్పటి మా గురువులు ఉన్నారు చూసారా, అవధాని చేబ్రోడు సుబ్రహ్మణ్యం శర్మ గారు, తర్వాత గౌరిపెద్ది రామసుబ్బ శర్మ గారు, జీవి శాస్త్రి గారు, ప్రముఖ విద్వాంసులు రామయ్య గారు, వీరంతా కూడా మా గురువులు. చాలా చక్కగా బోధన చేశారండి. మరి ప్రత్యేకంగా గౌరిపెద్ది రామసుబ్బ శర్మ గారిని చెప్పుకోవాలి. ఆయన ఎంతో గొప్ప విద్వాంసుడు, సంస్కృత ఆంధ్ర భాషా విశారదుడు. తరగతి గదిలో పాఠం చెప్తూ ఉంటే ఎన్ని విషయాలు, ఎన్ని గ్రంథాల నుంచి ఉదాహరణలు వచ్చేటివి. మేము ఎంతో శ్రమపడి విద్యాభ్యాసం చేశాం. మంచి పటుత్వం 2 భాషల్లో అబ్బింది. అదే సమయంలో నేను హిందీ కూడా కొన్ని దక్షిణ భారత హిందీ ప్రచార సభకు సంబంధించినటువంటి కొన్ని పరీక్షలు రాసి విశారద అనేది ఉండేది, ఆ విశారద కూడా నేను రాశాను. ఆ టైంలోనే ఇలాగ 3 భాషలకు పరిచయం ఏర్పడింది. 1957 మార్చి 15వ తేదీ ఆ ఉన్నత విద్యాభ్యాసం పూర్తయిందండి. నేను ఇంటికి వచ్చాను, పర్లపాటికి వచ్చాను. పర్లపాటికి వచ్చిన తర్వాత రామసుబ్బ శర్మ గారు ఒక ఉత్తరం రాశారు నాకు. నేను ఈనాటికి కూడా ఆ ఉత్తరంలో ఉండేటటువంటి పద్యాన్ని మర్చిపోలేను. నా జీవితాన్ని తీర్చిదిద్దినటువంటి పద్యం అది. ఆ దివ్య సందేశాన్ని సభకు వినిపిస్తా. నాయన వెంకటపతి రెడ్డి, నువ్వు ఎంతో చక్కగా విద్యాభ్యాసం చేశావు. ఏయో ఒక ఉద్యోగం, పండిత పదవి పాఠశాలలో వస్తుంది. అయితే ఒక విషయం మర్చిపోకూడదు. ఏమిటిది అంటే, దివిజ సుమ బంధు పదముల దీటుకొనుచు, దివిజ సుమ బంధు పదముల దీటుకొనుచు, భావరసవాసనల్ నిండి పరులెత్త, భావకుని మనము నందనవనము చేయు ఆంధ్ర భారత రసికుడవగుము వత్సా. పారిజాత సుమము వంటి వాసనా భరితమైనటువంటి పదజాలతో రసబంధురంగా ఓపారేటటువంటి ఆ ఆంధ్ర భారతాన్ని మాత్రం నిరంతరం మరచిపోకుండా రోజు అధ్యయనం చేయమని చెప్పి వారి దివ్య సందేశం. అది ఈనాటికి కూడా నా హృదయంలో గింగురమంటూ ఉన్నది. నేను దాన్ని ఇప్పటికి కూడా మర్చిపోకుండా ఏదో ఒక పర్వంలో ఒక ఘట్టాన్ని నేను ఇప్పటికీ అధ్యయనం చేస్తూనే ఉన్నాను. ఇది నా సహవాసం. బ్రహ్మాండమైన సహవాసాల్లో ఇది అత్యుత్తమమైనటువంటి సహవాసం సాహిత్యపరంగా. దివిజ సుమ బంధు పదముల దీటుకొనుచు, భావరసవాసనల్ నిండి పరులెత్త, భావకుని మనము నందనవనము చేయు ఆంధ్ర భారత రసికుడవగుము వత్సా. అభిజ్ఞాన శాకుంతలం వారు చెప్పారు మాకు. అంటే ఈ విద్వాన్లో ఒక పేపరు, సంస్కృతం పేపర్ ఉండేది. మేము చిన్ననాటి నుంచి సంస్కృతమే అధ్యయనం చేశాం. ఆ గ్రంథం అభిజ్ఞాన శాకుంతలాన్ని వచనంతో సహా కంఠగతం చేసి ఉండాం అనేక సందర్భాలలో. ఆ శ్లోకాలన్నీ కూడా ఇప్పటికి కూడా జ్ఞాపకం ఉన్నాయి. అవసరమైతే ఆ శ్లోకాలు ఒక్కతూరి ఉద్బుద్ధమైతే అంత బాగా బోధన చేశారు. నేను అభిజ్ఞాన శాకుంతలం మీద అనేక ప్రాంతాలలో, అనేక పాఠశాలల్లోనూ, కళాశాలల్లోనూ నా వాణి వినిపించా. చాలా చోట్ల ఉపన్యాస కార్యక్రమాలు చేశాను. 4-5 జిల్లాల్లో, అనేక ప్రాంతాల్లో, డిగ్రీ కళాశాలలోను, జూనియర్ కళాశాలలోను, పాఠశాలలోను చూశాను. అంటే ఇది ఎందుకు చెప్తున్నాను అని అంటే, పాఠశాలలో విద్యా బోధన చేసే కాలంలో ఆంధ్రదేశంలో ఉండేటువంటి ప్రముఖ పండితులను, కవులను ఆయా ఊర్లకు పిలిచి సన్మానం చేసి వారి చేత ఉపన్యాసాలు ఇప్పించాం. వారి కవితలను పిల్లలకు వినిపించాం. మధ్యాహ్నం 4 గంటలకు ప్రారంభమయ్యేది. ఒక తూరి బెల్ కొట్టండి, నా ప్రసంగం అక్కడికి ముగిసినట్టుగా భావించి మానేస్తాను.
అది సమగ్రం కానీ అసమగ్రం కానీ లేక కాల నియమం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. ఇది ఎవరు నేర్పించారు అంటే డాక్టర్ సినారే గారు నేర్పించినటువంటి విద్య. అది తర్వాత వస్తుంది అనుకోండి. ఒక్క విషయం మర్చిపోయినాను కాబట్టి అది మళ్ళీ పునశ్చరణ చేసుకుంటాను. మా ఊర్లో కవిరత్న చెమికల చెన్నారెడ్డి గారు 1954లో పరమపదించారు. నేను అప్పుడు విద్వాన్ చదువుతున్నాను, సెకండ్ ఇయర్. ఆ టైంలో వారు అప్పటికి 2 నాటకాలు రాశారు. సారంగధర నాటకం, హరిశ్చంద్ర నాటకం రాసి ఉన్నారు. ఆ టైంలో ఇక పరమపదించడానికంటే కాస్త ముందు రామాయణ గాథను 342 ఆట వెలుగులలో ఆశువుగా చెబుతూ ఉంటే నేను రాశాను. మ్యాన్స్క్రిప్ట్ నాది. అది కేవలం 50 రోజుల్లోనే చెప్పారు. వారు పరమపదించారు. పరమపదించిన తర్వాత ప్రొద్దుటూరులో స్మారక సభ జరిగింది. శతావధాని సుబ్బన్న, సివి సుబ్బన్న, ఆ సుబ్బన్న అంటే మా గురువు గారికి ఎనలేని అభిమానం, ప్రేమ. ఎందుకు అనంటే ఆయన అవధానాలు చేస్తూ ఉంటే ఆ వయసులో ఏదో బిఏ చదువుకున్నటువంటి వాడు అప్పటికి బిఏ ఫెయిల్ అయ్యి వచ్చాడనమాట. ఆయన చేస్తుంటే ఎంతో తబ్బిబ్బైపోయేవారు మా గురువు గారు. వారు పరమపదించిన తర్వాత ప్రొద్దుటూరులో స్మారక సభ ఏర్పాటు చేసి వారి గురువు గారు అయినటువంటి కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారిని పిలిచారండి. వారు వచ్చే ముందు మా గురువు గారు రచించినటువంటి గ్రంథాలను పంపించమని నాకు ఆదేశం ఇచ్చారు. నేను ఆ 3 గ్రంథాలను పంపించినాను. పంపించిన తర్వాత వారు ప్రొద్దుటూరులో స్మారక సభకు ప్రధాన ఉపన్యాసకులుగా ఉండి వారు ఒక్కటే చెప్పారు, రాయలసీమలో అజ్ఞాతంగా ఎంత ఉద్దండ పండితులు, ఎంత గొప్ప కవులు ఉండినారండి. ఓ చెన్నారెడ్డి గారి జీవిత చరిత్ర విని ఆ మాట అన్నారు వారు. తర్వాత మా ఊర్లోనే మా వంశంలో బాలకవి కసిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి గారు జాష్వాకు దీటైనటువంటి కవి అయిన అలాంటి వారు. తర్వాత కసిరెడ్డిపల్లె వెంకటరెడ్డి అనేటటువంటి వాడు 3000 పద్యాలలో శ్రీమద్ రామాయణం రాశారు. వీరందరినీ గుర్తు చేస్తూ చెన్నరామాయణంలో ఉండేటువంటి 3 పద్యాలను వారు సభకు వినిపించారండి. అవి నేను ఇప్పుడు చెప్తాను మీకు. అవి ఎంత గొప్ప పద్యాలో. వారు ఆశువుగా చెప్పిన చెన్నరామాయణంలో ఈ ఘట్టం అత్యద్భుతమైన ఘట్టం అని చెప్పి మనవి చేస్తూ, సీతాదేవి శ్రీరామచంద్రునితో కలిసి వనవాసానికి పోయింది. అక్కడ తాపసకాంతలు, మహామునులు, మహర్షుల యొక్క భార్యలు ఆమెను గురించి చెప్పినటువంటి ఘట్టం అది. ఆమెను ప్రస్తుతించినటువంటి ఘట్టం. పతిపదాబ్జ సేవ. విశ్వనాథ సత్యనారాయణ గారు చెబుతున్నారు ఈ మాట, ఈ పద్యాలు. పతిపదాబ్జ సేవ పరమపదముత్రోవ, పతిపదాబ్జ సేవ పరమపదముత్రోవ, పతివచించు మాట పసిడి మూట, మగని మేని నీడ మగువ పసిడి మేడ, నీవే ఇట్టి నీతి నేర్పితమ్మా. వారేమన్నారంటే ఈ పద్యం చదివిన తర్వాత ఆంధ్రదేశంలో ఉన్నటువంటి ప్రతి మహిళ చదువు వచ్చినా రాకపోయినా ఈ పద్యాన్ని కంఠస్థం చేసుకోమని చెప్పి ఆ సభాముఖంగా చెప్పి, పతిపదాబ్జ సేవ పరమ పదముత్రోవ, పతివచించు మాట పసిడి మూట, మగని మీని నీడ మగువ పసిడి మేడ, కారణాంతరముల శ్రీరామచంద్రుండు భయద విపినములకు బయలుదేర చెన్ని తల్లి, ఇట్టి చివురు కాలులతోడ నాథు వెంట నెట్లు నడచితమ్మా, నాథు వెంట నెట్లు నడచితమ్మా. 3వ పద్యం కూడా చెప్పి తీరాలి సభకు. పడక నిన్న కొండ బండల మీదనే నడక దుర్గమం పుడడవులంది, ఎండకన్నెరుగని ఇంటివి సుకుమారి నెలదగెంత ఓర్పు నేర్పితమ్మా. ఇంత గొప్ప పద్యాలు
ఒక చిన్న ఆటవలదిలో రాసినటువంటి కవులు రాయలసీమలో ఉన్నారంటే నేను ఎంతో గర్విస్తున్నాను. చాలా గొప్ప విషయం. వీరంతా అజ్ఞాతంగా ఉండిపోయారు. ఆ కాలంలో భాషా ప్రవీణ గాని విద్వాన్ గాని చదివించే వీరు మమ్మల్ని ఎంచక తినేవారు అని చెప్పాను అన్నాడు ఆయన. అలాంటి వారు బాల్యంలో చదువు చెప్పటం అనేది తర్వాత వచ్చినటువంటి విద్యకు స్వావలంబంగా నిలిచింది. సరే, 1957 మార్చి 7వ తేదీ తర్వాత 17వ తేదీ తర్వాత ఆగస్టు 8వ తేదీ కడప జిల్లా పరిషత్ హై స్కూల్స్ లో నాకు పండిత పదవి లభించింది. ఆ పండిత పదవి 11 సంవత్సరాలు జరిగిందండి. ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాను ఈ సందర్భంలో. దాదాపు 8 సంవత్సరాలు నేను క్యాజువల్ లీవ్ కూడా పెట్టకుండా ఉద్యోగం చేశాను హై స్కూల్స్ లో. 11 సంవత్సరాలు అయిన తర్వాత FA, ప్రైవేట్గా BA చదివాను శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో. అయిన తర్వాత అప్పటికి 14 సంవత్సరాలు పూర్తయినాయి. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో చేరి MA తెలుగు చేశానండి. యూనివర్సిటీ ఫస్ట్ 1968, 69లో యూనివర్సిటీ ఫస్ట్ నేనే నిలిచాను. ఒక ప్రైవేట్ అభ్యర్థిగా యూనివర్సిటీ ఫస్ట్ వచ్చినా గోల్డ్ మెడల్ రాదండి. కాలేజీలో చదివినటువంటి వారికి మాత్రమే ఎవరో కొంత అమౌంట్ పెట్టుంటారు. చదివిన విద్యార్థులకు మాత్రమే యూనివర్సిటీ ఫస్ట్ వస్తే ఎవరు వస్తే వాళ్ళకి ఇవ్వాల్సిందే తప్ప ప్రైవేట్ వాళ్ళకి. ఏం బెల్ మోగుతూ ఉన్నది, ఆపమంటారా? సంపత్ కుమార్ గారు మాట్లాడండి. మాట్లాడమంటున్నారు. చాలా సంతోషం. అలాగే అలాగే అలాగే. తర్వాత ఉద్యోగ కాలంలో నేను అనేకమైనటువంటి వ్యాసాలు పత్రికలకు రాయటం, కవితా గోష్ఠుల్లో పాల్గొనటం, ఆ పాల్గొన్నటువంటి కవితలు పత్రికల్లో భారతి మొదలైనటువంటి పత్రికల్లో భారతి, స్వతంత్ర, స్రవంతి, ఏమండి తెలుగు విద్యార్థి, విద్యోదయ, ఇప్పుడు వస్తూ ఉన్నది మిసిమిలో కూడా చాలా వ్యాసాలు నేను రాశాను. ఇప్పుడు కూడా వస్తూ ఉన్నది చాలా మంచి పత్రికే. ఇలాగా పత్రికా వ్యాసంగం విశేషంగా ఉండేది. కొన్ని వందల వ్యాసాలు రాశాను, కొన్ని వందల సాహిత్య గోష్ఠుల్లో పాల్గొన్నాను, ఎన్నో కవితలు చదివాను. అయితే ఈ కవితా వ్యాసంగంలో నా అభిప్రాయాన్ని చెప్తున్నాను. దీన్ని ఎవరిని ఏ కవితా వ్యాసంగాన్ని వ్యావృత్తిని నేను కించపరచడం లేదు. నేను ఛందోబద్ధమైనటువంటి కవితకే అలవాటు పడినటువంటి వ్యక్తిని. ఎందుకు అంటే వ్యాకరణ, అలంకార, ఛందస్సులు అధ్యయనం చేశాను. మరి మహాభారతాన్ని, రామాయణాన్ని, తర్వాత ఆంధ్ర సాహిత్య రంగంలో ప్రధానమైనటువంటి ప్రబంధాల అన్నింటినీ అధ్యయనం చేశాను. కాబట్టి నాకు అది వశమైనంతగా వచన గేయ కవిత నాకు పట్టుబడలేదని చెప్పి రాశాను. కానీ ఏదైనా సభలలో 1-6 నేను చదివినానేమో కానీ నాకు సంతృప్తినిచ్చినటువంటిది ఛందోబద్ధమైన ఆంధ్ర కవితా వ్యాసంగమే. ఇలాగా డిగ్రీ కళాశాలల్లోనూ, జూనియర్ కళాశాలలోనూ, తర్వాత మేము పాఠశాలల్లోనూ అదే పనిచేసే కాలంలో ఎందరినో పండితులను పిలిపించి పిల్లలకు వారి పరిచయాన్ని ఏర్పాటు చేశాను, వాళ్ళ సన్మానాలు కూడా చేశాను. తర్వాత అది ఉద్యోగ విరమణ అనంతరం వెంటనే భాగ్యనగరంలో అడుగుపోతానండి. భాగ్యనగరానికి తరలి వచ్చి అంతవరకు నేను వ్రాయకుండా మిగిలిపోయిన లేదా ముద్రణా సౌకర్యం పొందని సాహిత్యాన్ని వెలికి తీయాలనేటటువంటి సంకల్పం నాకు కలిగి ఆ సంకల్పంతో
మొట్టమొదట జ్ఞాన బిందువు అనేటటువంటి రచన చేశాను. ఇది ఎందుకు చేయాల్సి వచ్చింది మొట్టమొదట అంటే, వ్యాసాసనంలో విద్యాభ్యాసం చేసే కాలంలోనే 701 శ్లోకాలు కంఠగతం, సార్థకంగా కంఠగతం. మలయాళ స్వాముల వారు హిస్ లైఫ్ ఈజ్ భాష్యం ఫర్ భగవద్గీత అని శివానంద మహర్షి చేత అనిపించుకున్నవారు. మా ఆశ్రమానికి శివానంద గారు వచ్చి ఆ మాట చెప్పారు. వారు హిస్ లైఫ్ ఇస్ భాష్యం ఫర్ భగవద్గీత. ఆ ప్రేరణ మాలో ఉంది. గురువుల ప్రేరణ ఒకవైపు, ఈ భగవద్గీత కంఠగతమైనటువంటి భగవద్గీత, సార్థకమైనటువంటి భగవద్గీత, ఆ అధ్యాయాలన్నింటినీ కంఠగతం చేసుకున్న ఆ ప్రేరణతో నేను నిరంతరం భగవద్గీత అధ్యయనం చేసేటటువంటి వాడిని. అందులో యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతు రోజున అనేది ఒకటి. ఇది జీవితంలో నాకు మెదిగినటువంటి శ్లోకం. నాకే కాదు, యావత్ ప్రపంచంలో ఉండే ప్రతి వ్యక్తికి ఇది మార్గనిర్దేశనం చేసేటటువంటి శ్లోకం. అందులో అనుమానం. తర్వాత ఆ రచనకు మూల కారణం నా కంఠగతమైనటువంటి భగవద్గీతే కాకుండా, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఏమండి, 40 వ్యాఖ్యానాలు చదివాను ఈ గ్రంథం జ్ఞానబిందువు రాయడానికంటే పూర్వం. భగవద్గీత మీద వచ్చినటువంటి 40 వ్యాఖ్యానాలు అధ్యయనం చేశారు. ఏమున్నది, ఎవరు ఏ విధంగా పరమార్థాన్ని నిర్దేశించారు, ఏ మహానుభావుడు ఏ విధంగా ఆలోచన చేశాడు భగవద్గీతను, లౌకికంగా కానీ, ఆధ్యాత్మికంగా కానీ, సాంఘికంగా కానీ, నైతికంగా కానీ, ధార్మికంగా కానీ ఎలా అధ్యయనం చేశాడు అనడానికి ఇంచుమించు 40 చేసిన తర్వాత ఈ శ్లోకానికి సరైనటువంటి తాత్పర్యం కానీ, విశేషమైనటువంటి అర్థం కానీ రాసిన వారు నాకు ఎవ్వరూ కనిపించదు. సర్వధర్మాన్ పరిత్యజ్య. ఇంతవరకు కృష్ణ పరమాత్మ అర్జునునికి ఏం చెప్తున్నాడు? ధర్మార్థి యుద్ధ శ్రేయోన్య క్షత్రియస్య నైవిద్యతే అని చెప్పి, నువ్వు చేరా బాబు, యుద్ధం చేయబోయ్ బావుమర్ది అని అంటూనే సర్వధర్మాన్ని పరిత్యజ్య అని చెప్పిన అన్నాడే. ధర్మాన్ని ఏమిటి ధర్మం? క్షత్రియ ధర్మం ఏమిటి? యుద్ధం చేయడమే కదా. వీరందరి ఆత్మను నేను ముందే తీసుకున్నాను. ఇది ఉండేది కేవలం యోత్సవం, చేయి అని చెప్పి ఆయన ప్రబోధించాడే. మరి సర్వధర్మాన్ని అంటే ధర్మాలన్నింటినీ వదిలేస్తే యుద్ధం చేయొద్దనా? ఇలాగా ఆలోచనలు చేసి 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 నేను అన్ని గ్రంథాలు చదివితే ఎవరు కూడా దానికి సరైనటువంటి, మా మలయాళ స్వాముల వారు కూడా మొట్టమొదట తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి వ్యాఖ్యానం చేశారనమాట భగవద్గీతను. తర్వాత మకరంద స్వామి వారు, సుఖబ్రహ్మాశ్రమ యోగీంద్రులు, విద్యాప్రకాశానందగిరి స్వాముల వారు చాలా ఉత్తమ గ్రంథం మకరంద సదృశ్యమైనటువంటి వ్యాఖ్యానం రాశారు భగవద్గీత. ఇవన్నీ కూడా చాలా క్షుణ్ణంగా చదివిన తర్వాత ఇది కాదేదో ఉంది దీంట్లో అనేది తిక్కన గారు భీష్మ పర్వంలో ఈ శ్లోకానికి సమానమైన ఒక తేటగీత రాశారు. వారికి ఈ శ్లోకం అర్థమైనట్లుగా మరి ఎవరికి కూడా అర్థం కాలేదు అనేటటువంటి భావన నాకు కలిగింది. ఏమిటి అది? క్రందుకొను సర్వధర్మ వికల్పములను, క్రందుకొను సర్వధర్మ వికల్పములను ఎడల విడిచి దృఢంబుగా నేను కంట శరణముగా ఆశ్రయింపుము. నిన్ను దురితముల పొంత పోకుండా చూస్తాను. ఏమిటది? సర్వధర్మాన్ అంటే ధర్మ వికల్పములను అని ఆయన వ్యాఖ్యానిస్తారు. సిసలైన పాయింట్ ఇది. ధర్మాన్ని కాదు వదలవలసింది, ధర్మ సంబంధమైనటువంటి సందేహాలని వదిలిపెట్టు. లే యుద్ధస్వవిగత జ్వర, యుద్ధం చేసి. ఆ శ్లోకం నాలో ఉత్తేజాన్ని కలిగించి, నాలో స్పందనను కలిగించి
జ్ఞాన బిందువు అనేటటువంటి క్రిటికల్ అనాలిసిస్ ఆన్ భగవద్గీత అనే గ్రంథ రచనకు తోడ్పడింది. ప్రతి అధ్యాయానికి తాత్పర్యం రాసి, ఉపోద్ఘాతం చదవండి దయచేసి. ఈ గ్రంథం తమ చేతిలో ఎవరి చేతిలోనైనా ఉన్నట్టయితే, ఎవరి ఆంధ్రదేశంలోకి అంత 3 నెలల్లోనే వెళ్ళిపోయాయి. కేవలం ఒక్క పుస్తకం మాత్రమే నా దగ్గర ఇప్పుడు మిగిలి ఉంది. అది శిథిలావస్థలో ఉంది. అది చదివిన తర్వాత ఒక్కొక్క అధ్యాయాన్ని, ప్రధానంగా ఆ అధ్యాయంలో ఉండేటటువంటి ముఖ్య శ్లోకాన్ని అక్కడ ఉటంకించి, తర్వాత సారాంశం రాసిన తర్వాత తాత్విక విమర్శను జోడించాను. ఆ తాత్విక విమర్శ కూడా కేవలం శాంతసంగా కాకుండా ఈ లోకానికి లౌకికంగా ఎలా ఉపయోగపడుతుంది, ఏ శ్లోకంలో లౌకిక ధర్మాలు ఇమిడి ఉన్నాయి, నైతిక ధర్మాలు ఇమిడి ఉన్నాయి, ధార్మిక విషయాలు ఇమిడి ఉన్నాయి అనేటి ప్రత్యేకంగా తీసుకొని ఒక 10-15 శ్లోకాలకు వ్యాఖ్యానం రాశాను. అది తాత్విక విమర్శగా పెట్టి. అలాగా నా మొదటి గ్రంథం ఈ ఊర్లోనే ముద్రణ చేసి అందరికి పంచాను. అది దాని ఆవిష్కరణ మహోత్సవం ఎవరు చేశారు? దానికి వచ్చినటువంటిది డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. నేను వారిని ఈ గ్రంథాన్ని మీరు ఆవిష్కరించాలని కోరినప్పుడు చాలా సంతోషంగా వారు వచ్చి రవీంద్ర భారతిలో దాదాపు 1000 మంది హాజరైనారు. ఆ గ్రంథావిష్కరణ మహోత్సవానికి నేను ఎంతో గర్విస్తాను. వారు ఏ సమావేశంలోనైనా 5-6 నిమిషాల కంటే మించి మాట్లాడారు. ఈ గ్రంథాన్ని గురించి వారు 45 నిమిషాలు మాట్లాడారు. కొంచెం నాస్తికంగా గురువు గారు కనిపించినా, ఆస్తిక్య భావనల్లో కానీ, ఆస్తిక్య పరమైనటువంటి గ్రంథాలలో కానీ వారికి సమగ్రమైన జ్ఞానం ఉందండి. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమప్మాం విద్ధి అకర్తారం అవ్యయం అనే శ్లోకాన్ని 10 నిమిషాలు వారు వ్యాఖ్యానం చేస్తూ, ఇది ఖచ్చితంగా ప్రక్షిప్త శ్లోకం అని చెప్పాను. లేకపోతే యుద్ధ మధ్యంలో దీని అవసరం ఏమున్నది అని అడిగారు సభ. చిన్ననాటి నుండి నాకు కూడా మీరేమన్నా అనుకోండి, ఇందులో లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి పండితులు ఆసీనులై ఉన్నారు, శ్రోతలై ఉన్నారు. ఈ శ్లోకమే ఈ భారతదేశంలో వర్ణ విచక్షణను మన నెత్తిన రుద్దింది. ఇది మధ్యకాలంలో వచ్చినటువంటి శ్లోకమే కానీ భగవద్గీతలో ప్రారంభంలో వేదవ్యాస మహర్షి రచించినటువంటిది కాదు అనే అభిప్రాయం నాకుంది. కాదు అనే అభిప్రాయం నాకుంది. నారాయణ రెడ్డి గారు అన్నమాట. వారు సన్మానాలు మానుకున్నారండి. అంటే పూలమాల వేసుకోవటం కానీ, దుశ్శాలు కప్పుకోవటం కానీ వారు మానుకున్నారు. కానీ నేను తప్పనిసరిగా వీరిని సన్మానించాలని అనుకున్నాను. ఆ సభలో పూలమాల తీసుకొని, శాలువ తీసుకొని వారికి నేను కప్పబోయినప్పుడు, రెడ్డి గారు నేను ఇవన్నీ మానుకున్నాను సార్. ఆజాదిల్లి వెల్లుంగులన్ నిలిపి కావ్యశ్రీని కూర్పంగా హన్మాజీ పేటకి గాదు పేటలకు నెల్లన్ ప్రాకే కీర్తిచ్చటల్ రాజీ లేనిది నీదు తీరు కవితా సామ్రాజ్య ధౌరేయ నీ జేజేలన్ గొనుమాసినారే కవితా నీరాజనం వై కవితా నీరాజనంబుగా అని నేనంటే, అప్పుడు వారు సంతోషపడిపోయి, సరే ఈరోజు నీ శాలువ కప్పుకుంటాను, ఆ మాల మాత్రం ఇలాగా నా హస్తాల మీద పెట్టమని చెప్పి అన్నారు. అది తీసుకుంది. ఆ తర్వాత వారిని నేను జూనియర్ కళాశాల ఆలగడ్డలో పనిచేసేటప్పుడు, జూనియర్ కళాశాలలో ఆంధ్రోపన్యాసకుడుగా పనిచేసేటప్పుడు వారిని
ఆ కళాశాలకు వార్షికోత్సవ సందర్భంలో ఆహ్వానించారు. వారు అన్నారు, నేను బయటికి రావడం మానేశాను, ఎట్లా? మీరు తప్పక రావాలి సార్, మా ప్రాంతం అంతా ఎదురు చూస్తూ ఉన్నది మీ వాగ్ధోరణి వినాలని, మీ కవితా పాఠాన్ని రుచి చూడాలని అనుకుంటున్నారంటే వచ్చారు. అప్పుడు వారికి కవితా నీరాజనం ఇచ్చాను. అందులో ఒక పద్యం మాత్రం చదువుతాను. ఆయన్ను మొన్న వారు పరమపదించేటంత వరకు ఏదైనా సభలో మేమిద్దరం ఉండేవాళ్ళం. నన్ను గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు నా పైన రాసిన పద్యం నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. రాజులు లేరు నేడు కవిరాజా, రాజులు లేరు నేడు కవిరాజా, భవత్ కవితా కిరీటము ఏ రాజు శిరస్సు పైన గల రత్న కిరీటము కంటే హెచ్చుదై రాజులు చుండునట్టిది ధరాతలమందు అఖండ దీప్తితో. రాజులు మోసినారే కవిరాజకులైక విభూషణుండవై, కవిరాజకులైక విభూషణుండవై. ఆయన చప్పట్లు కొట్టి మహాసంతోషపడ్డాడు. చేతమిగురొత్తు నీ భావగీతములకు కరగని తెలుగు రసికుడు కలడే జగతి, చిత్ర జగతికి ఎన్నో విచిత్ర గేయ శిల్పములు సంతరించిన శిల్పివీవు. 7 గ్రంథాలను నేను రచించినటువంటి 7 గ్రంథాలను వారే ఆవిష్కరించినారు ఈ ఊరిలో ఉండేటటువంటి సుప్రసిద్ధమైన వేదికలపై, ముఖ్యంగా రవీంద్ర భారతిలో, అట్లాగే పబ్లిక్ లైబ్రరీలో, ఇక విజ్ఞాన కేంద్రాలలో, శ్రీకృష్ణదేవరాయ భవనంలో 7 గ్రంథాలను వారే ఆవిష్కరించారు. వారు పరమపదించేటంత వరకు కూడా వారి యొక్క స్నేహం అనను కానీ వారికి నేను అంతేవాసిగా ఉన్నాను. వారి దగ్గర నేను చదవలేదు, అయినా వారు గురువి. ఆ 7 గ్రంథాలలో నేను ఇప్పుడు జ్ఞానబిందువును గురించి మాత్రమే చెప్పాను. ఇక 2వ పర్యాయము 2 గ్రంథాలు వెలికి తీశానండి. సాహితీ సౌరభాలు. దీనికి ఒక నేపథ్యం ఉంది, అది చెప్పాలి. మీరు ఎప్పుడు బెల్ కొడితే అప్పుడు స్టాప్ చేస్తాను. ఈ నేపథ్యంలో ఏమైందంటే, నేను ఐఏఎస్లో అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో తెలుగు ఆప్షనల్గా తీసుకున్నటువంటి విద్యార్థుల నిమిత్తం ఒక గ్రంథం పేపర్ 1 ఆధారంగా చేసుకొని ఒక పుస్తకం రాశాను. దాన్ని సాహితీ సౌరభాలు అనే పేరు పెట్టి నన్నయ్య మొదలు చిన్నయ్య సూరి వరకు ఉండేటువంటి ఒక్కొక్క గ్రంథం మీద, దానికి 14 గ్రంథాలు ఉండేటివి పాఠ్య గ్రంథాలుగా ఫస్ట్ పేపర్కి, వాటన్నింటిని దృష్టిలో పెట్టుకొని చాలా చక్కని విమర్శతోటి ఆ గ్రంథం రాశాను. నన్నయ్య మొదలుకొని చిన్నయ్య సూరి వరకు ఉండేటువంటి సాహిత్య స్రష్టల యొక్క విశేషమైనటువంటి గ్రంథాల నుంచి ఏర్చి కూర్చి విమర్శనాత్మకమైన గ్రంథం రాశాను. అది అయిన తర్వాత పేపర్ 2 లింగ్విస్టిక్స్ అంటే ద్రవిడ భాషలకు సంబంధించింది. ఆ లింగ్విస్టిక్స్ భాషాశాస్త్రం ఆంధ్రము తెలుగుతో ప్రారంభించి అర్థ విపరిణామం వరకు అనేకమైనటువంటి ఘట్టాలు ఉన్నాయండి. దాంట్లో ఆర్య భాషలతో ద్రావిడ భాషలకు జనకత లేదు అనేది ప్రమాణం ఆ పాఠ్య గ్రంథానికి. దాన్ని దృష్టిలో పెట్టి భద్రరాజు కృష్ణమూర్తి గారు రచించినటువంటి గ్రంథాన్ని, గంటి జోగి సోమయాజులు గారు రచించినటువంటి గ్రంథాన్ని ఆంధ్ర భాషా వికాసం, వీటన్నింటినీ బాగా చక్కగా అధ్యయనం చేసి సంక్షిప్తంగా ఆ గ్రంథం రాశాను. అది కూడా విద్యార్థులకు ఎంతగానో ఉపకరించింది. కనీసం కొన్ని బ్యాచ్ల వరకు నేను ఐఏఎస్ చదువు చెప్పాను. వారి కొరకే 6 పుస్తకాలు రాశాను. అనంతరం ఈ ఊర్లో ఒక అడ్వకేట్ గారు చల్లా సాంబిరెడ్డి గారు అని ఉన్నారు ఇప్పుడు కూడా. వారు సాహిత్యం మీద ఎంతో అభిరుచి కలిగినటువంటి వారు. ప్రధానంగా ప్రాచీన సాహిత్యం మీద, శతకాల మీద 10 శతకాలను వెలికి తీసి, నారాయణ శతకం, సుమతి శతకం, నరసింహ శతకం, వేమన శతకం మొదలైనటువంటి 10 తీసి 10 మంది సుప్రసిద్ధ పండితులను ఎంపిక చేసి వారికి వ్యాఖ్యానం చెప్పారు. ఏలూరి పాటి అనంత
అనంతరామయ్య గారు కూడా ఉండేవారు, లేరు ఇప్పుడు. వారు సుమతి శతకానికి రాశారు. ఆ సందర్భంలో నాకు ముందు 108 పద్యాలు వేమన నుంచి అకార క్రమణికలో విడదీసి నాకు ఇచ్చారు. అది వేమన శతకంగా నేను వ్యాఖ్యానం చేశాను. తిరుపతి తెలుగు మహాసభలలో ఒక్కరోజే 300 పుస్తకాలు అమ్ముడుపోయాయని చెప్పడాన్ని నేను ఎంతో గర్విస్తాను. అది ఒకటి. తర్వాత దానికి శలాక రఘునాథ్ శర్మ గారు ముందు మాట రాశారు. ఆ తర్వాత రెండవ పుస్తకం, దానికి జాగృతి వ్యాఖ్యాన్ని పేరు పెట్టాను అన్నమాట. ఇది ఈ వేమన శతకానికి. తర్వాత రెండవ శతకం నరసింహ శతకం బాల్యంలోనే కంఠగతం చేశామన్నమాట. 100 పద్యాలు కవిరత్న చెంకల చెన్నారెడ్డి గారు నేర్పించారు. అది నాకు కూడా చాలా ఇష్టం అండి, దాని మీద రాస్తాను మొదట అన్నారు. కాదు, ముందు వేమన పైన పూర్తి చేయండి, తర్వాత ఆ పుస్తకం కూడా మీకే ఇస్తామని అన్నారు. ఆ విధంగా 10 మంది పండితుల్లో 2 నాకు ఇచ్చారు. దానికి పరిమళోల్లాస వ్యాఖ్యాన ఏమో పెట్టాను, బాగా మంచి జనరంజక వ్యాఖ్యాన్ని పేరు పెట్టి ఆ 100 పద్యాలకు వ్యాఖ్యానం చేశాను. ఈ 2 చల్లా సాంబిరెడ్డి గారి నుంచి బయటకు వచ్చినాయి, వారే ముద్రించారు. ఒక్కొక్క పుస్తకానికి వెల 50 రూపాయలే పెట్టారు. నిజంగా అది 300 రూపాయలు అవుతుంది ఒక్కొక్కటి. అంత చక్కని ధ్యేయంతో ఈ రోజు ఆయన ఏం చేస్తున్నారంటే, పాఠశాలల్లోనూ కళాశాలల్లోనూ పిల్లల చేతి కంఠగతం చేయించి ప్రచారం చేస్తున్నారన్నమాట. ఏ పిల్లలైతే ఆయా సంస్థలలో పాల్గొని వారు పృష్ఠకులు అడిగినటువంటి వాటికి సరైనటువంటి జవాబు చెప్పినట్లయితే ఫస్ట్, సెకండ్, థర్డ్, ప్రథమ, ద్వితీయ, తృతీయ కొంచెం మంచి పుస్తకాలు కానీ లేదా క్యాష్ కానీ వారికి ఇచ్చి సన్మానిస్తారు. ఈనాటికి నడుస్తూ ఉన్నది యావత్ ఆంధ్రదేశంలో. అంత గొప్ప లాయర్ ఆయన సాహిత్యం మీద ఆయనకు ఉండేటటువంటి అభినివేశం, సాహిత్యం మీద ఆయనకు ఉండేటటువంటి మక్కువ దీని వలన వ్యక్తం అవుతుంది. ఇవి 2 పుస్తకాలు అయిన తర్వాత నేను చాలా విచిత్రంగా చెప్పవలసినటువంటి ఒక మాట ఉందండి. ఏమిటంటే, నా జీవిత కాలంలో ఉపాధ్యాయ వృత్తిలో కానీ అధ్యాపక వృత్తిలో కానీ పిహెచ్డి చేసేటటువంటి అవకాశం నాకు కలగలేదు. ఆర్థిక ఇబ్బందులనండి, లేదా పిల్లలు యూనివర్సిటీ విద్యాభ్యాసంలో ఉన్నారు, వారి కొరకు శ్రమ పడటం కానీ ఏదైనా కారణం కావచ్చు, కానీ పిహెచ్డి చేయలేకపోయినాను. పైన నంద్యాలకు అటు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం కానీ, ఇటు హైదరాబాద్లో భాగ్యనగరంలో ఉండేటువంటి ఉస్మానియా యూనివర్సిటీ కానీ ఎవరు దొరుకుతారు? వారి వరకు నేను ప్రతి వారమో లేకపోతే ప్రతి నెలలో పోవాల్సి వస్తుంది. ఇది కాని పని నేను చేయలేకపోయాను. నారాయణ రెడ్డి గారు సభాముఖంగా కసిరెడ్డి ద్వయం, డాక్టర్ కసిరెడ్డి ద్వయం అని సంబోధించేవారు. ఇంకొక రెడ్డి మన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు, మా వంశీకుడే డాక్టర్ కసిరెడ్డి వెంకటరెడ్డి. ఆయన్ను కలిపి డాక్టర్ కసిరెడ్డి ద్వయం అంటే ఒక రోజు సభ దిగిన తర్వాత అక్కడ మళ్ళా కొంతసేపు ఒక 5 నిమిషాలు చర్చ జరుగుతుంది జరిగిన సంఘటన. నేను అన్నాను, సార్ నాది ఒక చిన్న మనవి, ఏమిటి, నాకు డాక్టరేట్ లేదు. ఎందుకు లేదు అన్నారు. కారణం చెప్పాను. అయితే ఇప్పుడేం చేస్తావు, ఇప్పుడు విశ్రాంత ఆంధ్రోపన్యాసకుని కదా, ఇప్పుడు చేయమన్నారు. ఇప్పుడు ఎవరిస్తారు సార్ సీటు అని అంటే, వెంటనే ఎల్లూరు శివారెడ్డి గారికి ఫోన్ చేసి, వీరు ఉద్యోగ విరమణ అనంతరం పిహెచ్డి చేయాలని అనుకుంటున్నారు, వీరికి సీట్ ఇవ్వమన్నారు. వెంటనే ఇచ్చారు. అప్పుడు రఘుమన్న గారు ప్రొఫెసరు, హెడ్ డిపార్ట్మెంట్, వారు ఏం చేశారంటే వెంకటరెడ్డిని నాకు గైడ్గా పిలిచి చెప్పారు, వద్దు సార్, ఆయన కసిరెడ్డి నేను కసిరెడ్డి, ఆయన అగ్రజులు, నేను వారికి ఉండదగిన వాడిని కాదు, వద్దు, వేరే వాళ్ళకి చెప్పాలంటే వసుంధరాక అమ్మగారికి ఇచ్చారనుకోండి. దుర్గాబాయి దేశ్ముఖ్ కళాశాలలో అధ్యక్షురాలమే, ఆమెకి ఇచ్చారు. ఆ 2.5 సంవత్సరానికి నాకు ఉద్యోగ విరమణానంతరం నేను చేసినటువంటి పరిశోధనకు 2.5 సంవత్సరానికి పిహెచ్డి ఇచ్చారండి నాకు ఉస్మానియా యూనివర్సిటీ.
అప్పుడు ఏ అంశం తీసుకోవాలనే ప్రశ్న వచ్చినప్పుడు మన వెంకటరెడ్డి ఏం చేశారంటే, చేస్తే మలయాళ స్వాముల వారి మీదనే చేయాలి మీరు అన్నాడు. ఆయన అక్కడ ప్రొఫెసర్ గానే ఉన్నాడు. సరేనని చెప్పి అదే తీసుకున్నా నేను. అస్మత్ గురుదేవులు మమ్మల్ని తీర్చిదిద్దినటువంటి మహనీయ చరిత్రను మహర్షి సద్గురు మలయాళ స్వాముల వారు 49 గ్రంథాలను అధ్యయనం చేసి నేను మలయాళ స్వామి రచనలు అనేటటువంటి దాని మీద నేను సిద్ధాంత గ్రంథాన్ని రూపొందిస్తాను అంటే, అప్పుడు డీన్ మొదలైన వారు అందరూ కూర్చొని, అయ్యా ఇదంతా వేదాంతం కదా, మలయాళ స్వాముల వారు అంటే వేదాంతి కదా, వేదాంగాలు పరిశీలన చేశారు, ఉపనిషత్తులు పరిశీలన చేసినటువంటి వారు కదా, మా కళాశాలలో మేము ఎవరినైనా నిర్ణయిస్తే వారికి సంస్కృతం వచ్చి ఉండాలి కదా, ఎట్లా అన్నారు. అంటే ఎల్లూరు శివారెడ్డి గారు ఉండి, తెలుగు సాహిత్యంలో సంస్కృతం లేని తెలుగు సాహిత్యం ఎక్కడ ఉందండి, ఎవరమైనా చేస్తాము, వారికి గైడుగా ఉండగలము అని చెప్పానంటే, మలయాళ స్వామి రచనలు సామాజిక చైతన్యం అని వారు పేరు పెట్టి ప్రొసీడ్ అన్నారు. ప్రొసీడ్ అయినాను. 2.5 సంవత్సరానికి పిహెచ్డి వచ్చింది. ఆ గ్రంథం వచ్చిన తర్వాత దాన్ని మలయాళ స్వాముల వారి ఆశ్రమంలో ప్రస్తుత పీఠాధిపతి గారు పరిపూర్ణానందగిరి స్వాముల వారు 3వ పీఠాధిపతి. స్వాముల వారి తర్వాత స్వాముల వారి స్థాపకులు, ఆ తర్వాత విద్యానంద స్వాముల వారు, విమలానంద స్వాముల వారు, పరిపూర్ణానంద స్వాముల వారు అని చెప్పి 3వ వారు, వారు ఈ గ్రంథాన్ని మన స్వాముల వారి మీద తీశారు కాబట్టి మేమే ప్రింట్ చేస్తామన్నారు. వారే ప్రింట్ చేశారు, వారే పంచారు ఆ గ్రంథాన్ని. ఆ గ్రంథ గురుగారు మీరు కనిపించటం లేదండి, మీ వీడియో ఆఫ్ అయిపోయిందండి. అవునా? మీరు కనిపించటం, ఇప్పుడే ఆఫ్ అయ్యారు మీరు. మరి మాట వినిపిస్తుంది. వందన గారిని పిలవండి. వచ్చిందిలేండి. ఇప్పుడు కనిపిస్తుంది. మరి ఎంతసేపు మాట్లాడమంటారు? మీరు ఇంకా ముగించొచ్చు, ఇంకా మీ టైం చూసుకోండి సార్. అంటే మీ ఇష్టం. రైట్. ఉందిలే కొంచెం టైము, పూర్తి చేస్తానులేండి, ఏం తొందర లేదు. ఈ సాహిత్య వ్యాసంగం నేను ఉద్యోగ విరమణానంతరం కూడా చేస్తూ వచ్చినానండి. అది అయిన తర్వాత ఇంగ్లీష్లో ఉండేటువంటి 2 గ్రంథాలను ఆంధ్రీకరించినానండి. ఒకటి గ్లోరీ ఆఫ్ శ్రీకృష్ణ. భాగవతాన్ని దృష్టిలో పెట్టుకొని పిఎం నాయుడు గారు అనేటటువంటి శ్రీకృష్ణ కల్ట్ బెంగళూరులో వారు ఇంగ్లీష్లో రాశారు. అది 14 భాషల్లోకి ట్రాన్స్లేట్ చేయాలనేటువంటి ఆ తపనతో వారు ఏం చేశారంటే, తెలుగులో నాకు ఇచ్చారు, మీరు తెలుగులో చేయండి అని చెప్పి నేను ట్రాన్స్లేట్ చేస్తాను. చేసిన తర్వాత 5,000 కాపీలు నాకు పంపించి, తెలంగాణలోను ఆంధ్రలోను ఇవి పంచండి అన్నారు. పంచేసి తర్వాత 2వ గ్రంథం ఈ మధ్య ఈ ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ చేసి పిహెచ్డి చేసి ఆచార్య ఎస్వి సుబ్బారెడ్డి గారు మా మిత్రుడు, మేమంతా కూడా కలిసి సంస్థల్లో పనిచేశాము. ఆయన ఒక గ్రంథం రాశారు ఇంగ్లీష్లో, దాదాపు పెద్ద గ్రంథమే. ఏమిటంటే ఐడియల్ అండ్ రియాలిటీ అని ఇంగ్లీష్. అంటే ఇందులో కథావస్తువు ఏమిటంటే చారిత్రకము, సాంఘికము, రాజకీయము. అది తెలంగాణకు సంబంధించినటువంటి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర అవతరణకు సంబంధించి దారి తీసిన పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని మనుషుల పేర్లు అవి కొంత మార్చి అనేకమైనటువంటి సిద్ధాంతాలను అందులో రూపకల్పన చేసి ఒక గొప్ప నవల రాశాడు ఆయన, ఎస్డి సుబ్బారెడ్డి. ఆ గ్రంథ ఆవిష్కరణ సందర్భంలో నన్ను వక్తగా పిలిచారు. దేశం నుంచి కూడా చాలా మంది పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా వచ్చారు. వారందరూ ఉపన్యాసానంతరం నా ఉపన్యాసం ఉంది. ముగించిన తర్వాత అందులో ఒక ఆయన యూపీ నుంచి వచ్చినటువంటి ఒక బీజేపీ లీడరు ఒక సలహా ఇచ్చారు. రెడ్డి గారు, ఈ గ్రంథాన్ని భారతీయ భాషల్లో వీలైన భాషల్లోకి పరివర్తన చేయించండి అని చెప్పి సుబ్బారెడ్డికి సలహా ఇచ్చారు. అప్పుడు మొట్టమొదట తెలుగులో నాకు అవకాశం వచ్చింది. ఆ గ్రంథాన్ని ఈ మధ్యనే 2 సంవత్సరాల నాడు ముద్రించి
400 చిల్లర పేజీలతో దాన్ని బయటికి తెచ్చాం. అది వెళ్తూ ఉన్నది, జనంలోకి వెళ్తూ ఉన్నది. చాలా గొప్ప గ్రంథం. ఇట్లా ఇంగ్లీష్లో నుంచి 2 గ్రంథాలను నేను ట్రాన్స్లేట్ చేశాను, ముద్రణ చేశాము. ఆ ముద్రణకు తోడ్పడినటువంటి దాతలు ఉన్నారు, ఫిలాంథ్రపిస్ట్స్ ఉన్నారు, నేను కూడా ఖర్చు పెట్టాను. ఇకపోతే ఇక చిట్ట చివర జీవితంలో ఏ కవి కానీ ఏ పండితుడు కానీ ఏమనుకుంటాడంటే శ్రీమద్ రామాయణం రాయాలని అనుకుంటాడు. ఈనాటికి శ్రీమద్ రామాయణాలు అవి ప్రక్షిప్తాలతో కానివ్వండి, నేరుగా కానివ్వండి, దాదాపు 243 పుస్తకాలు వచ్చాయండి బయటికి రామాయణం మీద. 244వ పుస్తకం నాది. నేను 2.5 సంవత్సరాలు చిన్ననాటి నుంచి వాల్మీకి రామాయణాన్ని బాగా చక్కగా చదివినటువంటి వాడిని, ఆ ప్రేరణతో చదివాను. ఈ గ్రంథంలో ఉండేటటువంటి ప్రక్షిప్తాలన్నింటినీ తీసిపడేసి, ముఖ్యంగా నాకు ప్రేరణ లభించింది ఈ రచనకు ఏది అంటే, అహల్య ఆమె పతివ్రతే, ఆమె పతిత కాదు అనే భావన నాకు చిన్ననాడు కవిరత్న చెమికల చెన్నారెడ్డి గారు మాలో కలిగించారు. అక్కడ శ్లోకాలను మరి ఎవరు ఎట్లా చదువుకున్నారు కానీ ఆ శ్లోకాల్లో ఆ భావన లేదండి. ఇంద్రునితో ఆమె ప్రతీకలాపం చేసింది అనేటటువంటి భావన ఆ శ్లోకాలకు రాదు. మరొక చూడండి, నా ఉపోద్ఘాతంలో కూడా రాశాను. రవ్వ శ్రీహరి గారు కూడా చాలా గొప్పగా మెచ్చుకున్నారు ఆ విషయాన్ని. ఆయనే రాశాడు ఆముఖం ప్రరోచన. ఇది తర్వాత రెండవది ఏమిటి అంటే, సేతు నిర్మాణంలో ఉడత ఇసుక తెచ్చి ఆ సందులకు పోసింది అని. ఏమిటిది? ఎక్కడుంది ఇది? శ్రీమద్ రామాయణంలో, వాల్మీకి శ్రీమద్ రామాయణంలో లేది. ఇలాంటి ప్రక్షిప్తాలు ఎన్నో చేర్చి ఆధ్యాత్మిక రామాయణంలో కానీ, ఆనంద రామాయణంలో కానీ, వాసుదేవ రామాయణంలో కానీ, గోపీనాథ రామాయణంలో కానీ, చిట్ట చివరికి కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు రచించినటువంటి రామాయణ కల్పవృక్షంలో కానీ ఆమెను పతితగానే చూపించారు. ఇది చాలా దారుణమైన విషయం. పంచమహాపతివ్రతలలో ఆమెను చేర్చి ఆరాధిస్తూ ఆమె పతిత అనటం, దేవేంద్రునికి లోబడింది అనటం చాలా దారుణమైన విషయం. ఒక మహర్షి భార్యామణి పతి పదాబ్జసే, ఆ పద్యం నాకు ఎప్పుడు గుర్తుకొస్తుంది. భారతీయ మహిళను, అసాధారణమైన ఆ పౌరాణిక మహిళను ఆ విధంగా భావించి ఆమెను పతితగా తీర్చిదిద్దిన సన్నివేశం దానిలో ఎంతో బాధ కలిగించి, శ్రీమద్ రామాయణాన్ని వాల్మీకి కవిత్వమే గాని నా పైత్యం లేదు అని అనిపించడానికి యథాతథంగా 24,000 శ్లోకాలను జాగ్రత్తగా పరిశీలించి 2.5 సంవత్సరం వాల్మీకి శ్రీమద్ రామాయణం సంగ్రహంగా శిష్ట వ్యావహారిక భాషలో రచించి నేను ఆ రచన చేశానండి. దానికి టిటిడి దేవస్థానానికి పంపించాను. బుక్ గ్రాంట్ 2 భాగాలుగా దాన్ని పంపించమంటే 2 భాగాలుగా పంపించాను. నాకు ₹1,00,000 పారితోషికం ఇచ్చింది టిటిడి. ఇది చాలా గర్వకారణం అని చెప్తున్నాను. ఇంతవరకు ఏ గ్రంథానికైనా ఏ మహానుభావుడైనా ₹1,00,000 తీసుకున్న వారు ఉన్నారని నా దృష్టికి రాలేదు. ఆ గ్రంథం 2 భాగాలుగా ముద్రించి వారికి ఇచ్చాం. ఈ కాపీల్లో వారు కోరినన్ని వారికి ఇచ్చాం. తర్వాత రెండింటిని కలిపి నేను మంచి చక్కని బైండింగ్ తోటి ఆ గ్రంథాన్ని వెలికి తీశాను. అది చాలా వరకు అయిపోయినాయి, లేవు, ఏ కొద్దిగానో మిగిలి ఉన్నాయి అన్నమాట. చాలా స్పందనను కలిగించినటువంటి రచన. నా జీవితం ధన్యమైంది శ్రీమద్ రామాయణ రచన. మా ఊర్లో కసిరెడ్డి బాలకవి కసిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి గారు ఆయన కూడా రామాయణం రాశారు. కవిరత్న రామాయణం రాశారు. పల్లె వెంకటరెడ్డి రామాయణం రాశారు. కసిరెడ్డి వెంకటపతి రెడ్డి తెలుగులో శిష్ట వ్యవహారిక భాషలో రచించారు. ఈ గ్రంథాన్ని ఈ మధ్య ఒక తోరి అయిపోయింది. అది ముగిస్తున్నాను. ఒకటే మాట,
ఇండియన్ వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు గారికి పంపించారు. వారు ఏ ఉద్యోగంలో లేని కాలంలో సంస్థలో పనిచేస్తూ ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా బీజేపీ అభిమానిగా ప్రొద్దుటూరుకు వచ్చేవారు. విశేషంగా నేను ప్రొద్దుటూరులో ఆయన సభలకు సమావేశాలకు పోయేవాడిని. అట్లా కొంచెం పరిచయం ఉంటుంది. ఆ దృష్టిలో పెట్టుకొని మన అనంత పద్మనాభరావు గారు వారికి పంపించారా అని అడిగితే నేను పంపించాను. వారు ఫోన్ చేసి, అయ్యా నీకు ఒక ఉత్తరం రాస్తున్నాను. నమస్తే రెడ్డి గారు, నాకు చిన్ననాటి నుంచి ఒక అభిప్రాయం ఉంది. మన ప్రాచీన పౌరాణిక ఐతిహాసిక సాహిత్యాన్ని తెలుగులో శిష్ట వ్యావహారిక భాషలో అందరికీ అందించాలి అనే ఆకాంక్ష నాకు చిన్ననాటి నుంచి ఉంది. ఆ ఆకాంక్ష మీ శ్రీమద్ రామాయణంతో ముగిసింది. నాకు చాలా సంతోషమైంది అన్నారు. తర్వాత భాగవత వ్యాఖ్యానంలో టీడీపీ వాళ్ళు 12 మందిని సెలెక్ట్ చేశారు పోతన భాగవత వ్యాఖ్యాతలుగా. రవా శ్రీహరి గారు చీఫ్ ఎడిటరు. వారి ఆధ్వర్యంలో నాకు కూడా అవకాశం లభించింది. నాకు తృతీయ స్కంధం ఇచ్చారు. దాన్ని నేను పూర్తి చేసిన తర్వాత మళ్ళీ ఎవరో ఒక విద్వాంసుడు ఆరోగ్యం సరిలేక అది పూర్తి చేయకపోతే మళ్ళీ నాకు ఇచ్చారు. 2 పర్యాయాలు దాంట్లో నా హస్తం ఉంది. బయటికి వచ్చిన తర్వాత 8 వాల్యూమ్స్ లో ముద్రింపబడినటువంటి ఆ భాగవతాన్ని మళ్ళీ నేను మొత్తం అక్షరమక్షరం చదివిన తర్వాత ఇంత గ్రంథాన్ని ఎవరు చదువుతారు? ఈనాడు గ్రంథ పఠనమైపోయింది. ఎందుకనంటే సమస్త సాహిత్యము ఫోన్లో ఉంది, ల్యాప్టాప్లో ఉంది. ఎవరికి ఉంది పుస్తకం చదివేది అని 232 పేజీలతో మాత్రమే భాగవతాన్ని సంగ్రహించి దాన్ని కూడా వారికి పంపించారు. వారికి ఎంతో సంతోషపడ్డారు. ఈ 2 గ్రంథాలను ఈ 15 రోజులుగా నేను చదివాను. ఈ ఉత్తరం మీకు రాస్తూ ఉన్నాను, శుభమస్తు అని చెప్పేవారు. ఇట్లాగే ఎందరో చదివినటువంటి వారు నాకు ప్రత్యేకంగా ఉత్తరాలు రాశారు. అనంత పద్మనాభరావు గారి ఆధ్వర్యంలో నేను ఆంధ్ర సాహిత్యం అంతటి మీద, ప్రధానంగా భారతంలోని చివరి పర్వాలు మౌసల మహాప్రస్థానిక స్వర్గారోహణ పర్వాలపైన నేను వ్యాఖ్యానం చేశాను. వారి ఆధ్వర్యంలో వారు నాకు అవకాశం ఇచ్చారు. కడప ఆకాశవాణిలో వారు డైరెక్టర్గా ఉంది. వారికి నేను కృతజ్ఞతాపూర్వక నమస్సుమాంజలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆంధ్ర సాహిత్యం అంతటి మీద నేను వ్యాసాలు రాశాను, ఎన్నో ఉపన్యాసాలు చేశాను, భగవద్గీత మీద చేశాను. నా ప్రస్థానం అంతా అలాగా సాహిత్యంతో ముడిపడి ఉంది. ఈ రోజుకు కూడా 85 సంవత్సరాల వయస్సు పూర్తి అవుతూ ఉన్నదండి. మరుపు అనేది సహజం. మానవ జాతికి ఒక దశ వరకే మరుపు లేని వ్యవస్థ ఉంటుంది. తిన్నగా సాహిత్యం కూడా కొంతవరకు ఆధునిక సాహిత్యంలో వచ్చే ఈ వచన సాహిత్యం నాకు గుర్తే ఉండదు. రాసినా కానీ దాన్ని ప్రింట్ చేయాలని అనుకోలేదు. ప్రింట్ చేసినటువంటి వారు చాలా గొప్పవారు. అయితే నారాయణ రెడ్డి గారికి కూడా చెప్పాను, మీ వసుంధర కంటే శాశ్వతంగా నిలిచేది కర్పూర వసంతరాయలే గురువు గారు అన్నారు. ఏమిటి అట్లంటావు? ఆ విధంగా మరికొందరు కూడా అన్నారు. కానీ కర్పూర వసంతరాయలు ఒక తరానికి సంబంధించింది కదా, వసుంధరలో ఎన్నో భావాలను విడిచాను అది అన్నారనుకోండి. వారు చాలా గొప్పవారు. వారు ఏది రచించినా కానీ అది రచనే, అది నిజంగా శాశ్వతంగా ఉండాలి. ఎందరు చదువుతున్నారో ఎందరు చదవటం లేదు నాకు తెలియదు. కానీ వారి మొత్తం 18 పర్వాలు నేను చదువుకుంటున్నాను. ఈ విధంగా సాగింది. చిట్ట చివర ఒక మన కవితా సమ్మేళనాలలో ముఖ్యంగా ఒక్క సమ్మేళనంలో ఒక్కటే పద్యం చదువుతాను. మలయాళ స్వాముల వారి మీద సప్తపథ రాశాను. దాంట్లో కూడా ఒక్క పద్యం వినిపించి ముగిస్తా. ముందు మలయాళ స్వాముల వారి గురించి సప్తపథలో 7 శీర్ష పద్యాలు రాశానండి. అందులో ఒక్కటి మాత్రమే వినిపిస్తుంది. వెలయించితివి వేద వేదాంగ విద్యల తెలుగు గ్రంథాలలో తేటపడగా, వాయి పారించితివి
పారించితివి తెలుగు పంట పొలాలలో మహిత గీతామృత మధుర ఝరులు మధుర ఝరులు. వాయించితివి ధర్మవాద్యధ్వనుల్ సనాతన ధర్మ సభలలో తనివిదీర. చాటించితివి మహా జయ ఘంటికల్ తెలుగు భక్త జనావళి పరవశింప. కులముగాదు తలంపరో గుణమె మిన్న, కులముగాదు తలంపరో గుణమె మిన్న, మతముగాదు యోజింపరో మతియే మిన్న. అంచు ఎలుగెత్తి ఢంక వాయించినావు పరమ గుణమాన్య మలయాళ గురువరేణ్య. ఆపమంటారా? అదే ఇంకా ఇది ఒక్కటే జాతీయ సాహిత్య పరిషత్తులో చదివినటువంటి పద్యాల్లో నుంచి ఒక్కటి మాత్రమే చదివి ముగిస్తాను. అది సార్ ఒక్కటి, ఇది హైదరాబాద్ లో జరిగింది. ఈ సమ్మేళనంలో నేను 7 శీర్షపద్యాలు రాశాను. ఒక్కటి మాత్రం వినిపించి ముగిస్తున్నాను. తన జీవితము మాతృదాస్య విముక్తికై మోపిన పూజ్య బాపూజీ లేడు. తన ఛాత్ర తేజంబు తనువై వెలింగిన ఆజి తానాజీ నేతాజీ లేడు. తన వజ్ర సంకల్పమున విరోధుల నెల్ల దట్టించినట్టి సర్దార్జీ లేడు. తన వజ్ర సంకల్పమున విరోధుల నెల్ల దట్టించినట్టి సర్దార్జీ లేడు. తన పేరు శాంతి దూతగా పేరు మోసిన తేజోధనుండు నెహ్రూజీ లేడు. తెల్ల దొరలకు మద్రాసులో గుండెలు తల్లడిల్ల అంగర కచ్చించి నిల్చిన టంగుటూరి ఆంధ్రకేసరి లేడు. నీ అమల చరిత తిద్దుకొందు ఏ తీరు ముదరాల. ఇంకా చాలా ఉన్నాయి, వద్దు. ఇక్కడికి శ్రోతలను విసిగించడం న్యాయం కాదు కాబట్టి చిట్ట చివర ఒక్క మాట. ఈ కార్యక్రమం చాలా విశిష్టమైనటువంటి కార్యక్రమం. లబ్ధ ప్రతిష్ఠులు మహామహులు మహాపండితులు ఇందులో పాల్గొనబోతున్నారు కాబట్టి వీరిని అభినందిస్తూ సంపత్ కుమార్ గారిని, ఎందుకంటే వారి పెద్దలు, వారి తాతగారు మాకు చాలా కావాల్సినటువంటి వారు. వారు 2వ మహాసభకు, ఇది పార్లమెంట్లో 2వ మహాసభకు స్పీకర్గా పనిచేస్తున్నారు. వారు తిరుపతికి విశేషంగా వచ్చి, మా కళాశాలకు విశేషంగా వచ్చి ఉపన్యాసాలు చేసేవారు. నాకు ప్రత్యక్షంగా తెలుసు. అలాగే రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు అక్కడే ఉండేవారు, మా గురువు గారు. తర్వాత కోరల రామకృష్ణయ్య గారు మా కళాశాలలో మాకు ఆ విద్యను, అంటే ద్రావిడ విద్యను బోధించారు. తర్వాత మానవల్లి రామకృష్ణ కవి గారు కూడా ఉండేవారు. నాచర సోమని గ్రంథాన్ని వెలికి తీసింది వారే కదా, వారు కూడా మంచంలో ఉండేవారు. తర్వాత వేటూరి ప్రభాకర్ శాస్త్రి విద్వన్మని మహానుభావుడు, ఎంత గొప్ప విమర్శకులు, సాహితీవేత్త. ఇలాంటి వారితో మాకు పరిచయం ఉండేది విద్యార్థి దశలో. ఆ విధంగా సాహిత్యం మీద తల్లిదండ్రులు, గురువులు, మలయాళ స్వాముల వారు, మా బావగారు డాక్టర్ జి రెడ్డి చెన్నారెడ్డి గారు, ఇలాంటి వారంతా కూడా ప్రేరేపిస్తే దీనితో అనుబంధం ఏర్పడింది. మీరు ఇచ్చినటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది నిజంగా నాకు గర్వకారణంగా ఉంది. ఎంతో కాలం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. చిట్ట చివరి ఒక మాట ఏమిటంటే, ఎందరో
పాల్గొనబోతున్నారు వాళ్ళు ఎన్నెన్నో పుస్తకాలు రచించుంటారు. వారి పుస్తకాలన్నింటినీ తెప్పించి లైబ్రరీ ప్రారంభించారు. సాహితీ సంబంధం అనే ఏదో పేరు పెట్టి ఒక లైబ్రరీ తెరవాలి. ఈ గ్రంథాలన్నీ ఒక్కొక్క కవి ఒక్కొక్క పండితుడు రాసినటువంటి విమర్శన గ్రంథాలు, పద్యాలు అన్ని కూడా అక్కడ ఉంటే యూనివర్సిటీలో ఎవరైనా కానీ ఆసక్తి కలిగినటువంటి వారిపైన పిహెచ్డి చేసేటువంటి అవకాశం ఏర్పడుతుంది అని ఈ ఒక్క మాటతో ముగిస్తున్నాను. చాలా సంతోషం, చాలా సంతోషం. ప్రభమస్తు నిత్యం, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు సార్, చాలా సంతోషం. నిజంగా బాగుంది. రెడ్డి గారు బాగా చెప్పారు విస్తృతంగా. అదే సార్, ఏదో మీ వంటి వారి యొక్క సాహచర్యం వలన ఈ వాణి ఇంకా పడిపోలే. వాణి ఈ వయసులో కూడా మీకు అంత బాగా కంఠ స్ఫురణ ఉన్నదంటే అద్భుతంగా పద్యాలు చెప్పడం కానీ దాని గురించి వివరించడం కానీ అద్భుతం. ఎన్నో విషయాలు ఉన్నాయి కానీ అన్నింటినీ చెప్పే సాధ్యం కాదు, ఈ గంటలో సాధ్యం అయ్యే పని కాదు. చాలా సంతోషం సార్, మీలాంటి పెద్దల ఆశీస్సులే ఈ కార్యక్రమాలు విజయవంతంగా నడవడానికి కారణం సార్.